యూవీరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చెప్పాలని ఉంది ఈనాటి చెప్పాలని ఉంది కార్యక్రమంలో ఏంటంటే, మనకి బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా అధునాతనమైనటువంటి మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆర్టీజీఎస్, నెఫ్ట్. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఈ రెండు పద్ధతుల్లో అమౌంట్ పంపించడం జరుగుతుంది. అతి తక్కువ రుసుముతో పంపించడం జరుగుతుంది. క్షణాల్లో డబ్బు చేరుతుంది. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రేపు ఏప్రిల్ 1, 2025 నుంచి ఒక కొత్త యాప్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. అది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆర్టీజీఎస్ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ అమౌంట్ పంపించేటప్పుడు ఎవరైతే పంపిస్తున్నారో వారి తాలూకా ఖాతా అకౌంట్ నుండి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అది చెక్ చేసుకునేటువంటి సౌలభ్యం మనకు ఉంది. ఆ ఖాతా నుంచి మనం అమౌంట్ డిడక్ట్ చేస్తున్నాం కాబట్టి వేరేగా బెనిఫిషరీ అకౌంట్ తాలూకా వివరాలు మనకు తెలియదు. పంపించినటువంటి వారు ఏ వివరాలు అయితే పొందుపరుస్తారో ఆ వివరాలకి మనం పంపిస్తున్నాం. అంటే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము పంపిస్తారు. వాటికి పంపిస్తున్నాం. వీటిల్లో అకౌంట్ నెంబర్లో కానీ ఐఎఫ్ఎస్సి కోడ్లో కానీ ఏమాత్రం ఒక్క అక్షరం కూడా పొరపాటు జరిగితే అది మళ్ళా వెనక్కి వస్తుంది. అమౌంట్ వెనక్కి వచ్చేటప్పుడు ఎటు వెళ్తుందో కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియదు. అటువంటి వాటిని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆలోచన వేసుకుని లుకప్ ఫెసిలిటీ అనేటువంటి ఒక కొత్త యాప్ని రూపొందిస్తున్నారు. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అన్ని బ్యాంక్ శాఖల్లోని అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల లాభం ఏమిటి అంటే, మనం ఎవరికైతే ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ పంపిస్తున్నామో వారి తాలూకా అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ బ్రాంచ్ కూడా ఇక్కడ కనిపిస్తాయి పంపించేటప్పుడు. కాబట్టి సరిగ్గా కరెక్ట్ అయినటువంటి వ్యక్తికి, ఖచ్చితమైనటువంటి వ్యక్తికి అమౌంట్ పంపడం జరుగుతుంది. దీనివల్ల వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు రావు. కాబట్టి రేపు ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ లుకప్ ఫెసిలిటీ యాప్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇది చాలా మంచి శుభ పరిణామం. థ్యాంక్ యూ.